హలో అండ్ వెల్కమ్ టు క్రియేటర్ టిప్స్ తెలుగు. ఒకవేళ ఇది మీరు ఫస్ట్ టైమ్ అయితే వెల్కమ్ టు క్రియేటర్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, ఈ ఛానల్ ఈస్ ఆల్ అబౌట్ షేరింగ్ టిప్స్ ఫర్ క్రియేటర్స్ ఆర్ బిజినెస్ ఓనర్స్, సోషల్ మీడియా రిలేటెడ్, సాఫ్ట్‌వేర్ రిలేటెడ్, ఏఐ రిలేటెడ్ ఏదైనా గూడా కైండ్ ఆఫ్ టిప్స్ అండ్ ట్రిప్స్‌లా ట్రై జేస్తున్నా. సో, ఈరోజొచ్చేసి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటొచ్చాను. ఒక ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలి అని. సో, బేసిక్‌గా చాలా ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. క్యాన్వా గూడా ఒకటుంటుంది. బట్ క్యాన్వాలో గూడా ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే అది ప్రో ఫీచర్ ఉంటది. బట్ ఫ్రీగా ఆటోమేటిక్‌గా ఒక ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా చూడండి. ఇది చాలా చాలా యూజ్‌ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒకవేళ థంబ్‌నెయిల్ క్రియేషన్ గానీ, ఏదైనా క్రియేటివ్ ఎడిట్స్ గానీ మీరు చేద్దాం అనుకుంటే మాత్రం ఒక బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఒకసారి మీకు చెప్తాను ఎంత సింపులో మీకు గూడా అర్థమైపోతది. సో, ఇదనమాట ఇమేజ్. ఈ ఇమేజ్‌కి నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేద్దామని చూస్తున్నా. సో, ఇది రీసెంట్‌లీ అయిన మ్యాచ్ అనమాట. హైదరాబాద్ ఎఫ్‌సి వర్సెస్ జంషెద్పూర్ ఎఫ్‌సి. సో, ఒకవేళ దీనికి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే నాకేం కావాలంటే ఓన్లీ 2 ప్లేయర్స్ ఆర్ వీలైతే ఈ ప్లేయర్ గూడా అవసరం లేకుంటే నేను క్రాప్ జేసుకోవచ్చు. కానీ నాకు ఈ గ్రాస్, ఈ స్టాండ్స్, ఈ లోగో ఇవన్నీ ఏమి అవసరం లేదు. సో, నేను ఎలా దీన్ని జేస్తాననేది చూద్దాం ఇప్పుడు. సో, మనం బ్రౌజర్‌లోకొచ్చేసేయాలనమాట. సో, బ్రౌజర్‌లోకొచ్చేసి ఈ లింక్ అనేది టైప్ చేయాలి. సో, ఈ లింక్ అనేది చూసిర్రా ఇక్కడుంటే నేను మీకు ఇస్తున్నాను. ఇది నేను డిస్క్రిప్షన్‌లో గూడా ఇస్తాను. కామెంట్ సెక్షన్‌లో గూడా ఇస్తాను. సో, ఈ లింక్ మీరు ప్రెస్ చేయగానే ఈ వెబ్‌సైట్‌కొచ్చేస్తారనమాట. ఇది అడోబ్‌ది అఫీషియల్ అనమాట. సో, నేనిక్కడ ఏం చేస్తున్నా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా ఇమేజ్ ఇప్పుడు నేను ఏదైతే కావాలనుకున్నానో అది. సో, ఇదనమాట. సో, నేను డ్రాగ్ చేస్తున్నా. సో, ఈ రెక్టాంగిల్‌కి తీసుకురాంగానే ఇది కొంచెం ఎలివేట్ అయింది. సో, నేను వదిలేస్తున్నా. సో, బేసిక్‌గా ఏం చేశానంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇది కొంచెం టైం తీసుకుంటది. అంటే మేబీ ఒక 5-10 సెకండ్స్ మధ్యలో టైం తీసుకుంటది. సో, బట్ మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది తెలుస్తుంటది. ఓకే. సో, నౌ స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే రిమూవ్ ద బ్యాక్‌గ్రౌండ్ ఫ్రమ్ యువర్ ఇమేజ్ ఫర్ ఫ్రీ అని. సో, ఇది అడోబ్‌ది. ప్రస్తుతానికైతే ఫ్రీ ఉంది. బీటా వెర్షన్‌లో ఉంది కాబట్టి. ఓకే. సో, అప్‌లోడింగ్ యువర్ ఫైల్ అని వస్తుంది. సమ్ సార్ట్ ఆఫ్ చిన్న యానిమేషన్, గ్రాఫిక్ ఇక్కడ అయితుంది ఇంట్రెస్టింగ్. సో, నేను లిటిల్ బిట్ స్క్రోల్ డౌన్ చేస్తున్నా. ఓకే. రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్. సో, మనం అనుకున్న ఇమేజ్ అప్‌లోడ్ అయింది. రిఫైనింగ్ ద ఎడ్జెస్ అంట. ఇంట్రెస్టింగ్. మిక్సింగ్ సమ్ ఆర్ట్ అండ్ సైన్స్. రిమూవింగ్ ద బ్యాక్‌గ్రౌండ్. సో, యాక్చువల్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అగైన్ రిఫైనింగ్ ద ఎడ్జెస్. చూడండి ఎంత సూపర్. సో, ఈ గ్రిడ్ చూసారా? ఈ గ్రిడ్ అంటే ఏంటంటే వితౌట్ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. సో, మనం అనుకున్నట్టే ఈ ప్లేయర్ గూడా వచ్చారు. సో, దీన్ని మనం కావాలనుకుంటే ఉంచుకోవచ్చు. లేకపోతే క్రాప్ చేసుకోవచ్చు. క్లీన్ ఇమేజ్. సచ్ ఎ బ్యూటిఫుల్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవల్ అనమాట ఇది. చూడండి ఎక్కడ గూడా మనకేం చిన్న ప్రాబ్లమ్ గూడా లేకుండా. సో, అగైన్ ఇది ఏఐ గూడా వాడుతుంది. సో, నేనేం చేస్తున్నానంటే సింపుల్‌గా నథింగ్ టు డూ. జస్ట్ క్లిక్ ఆన్ డౌన్‌లోడ్. సో, ఓకే. ఇది నేను క్యాన్వాకొచ్చాననమాట. క్యాన్వాకొచ్చి ఈ 2 ఇమేజెస్‌ని అప్‌లోడ్ చేశాను. సో, ఇది బేసిక్‌గా వైట్ బోర్డ్ అంటారు. సో, జస్ట్ డిఫరెన్స్ అనమాట మీకు చూపిస్తున్నాను ఎలా ఉందో అని. ఇక్కడ వేరే బ్యాక్‌గ్రౌండ్ గూడా మనం పెట్టుకోవచ్చు. సో, లెట్ అస్ సే నేనొక షేప్ తీసుకుంటున్నా. సో, ఈ కలరొచ్చేసి లెట్ అస్ సే సమ్ వైట్ కలర్ తీసుకున్నా. సో, అడ్జస్ట్ చేస్తూ కావాల్సిన సో, కవర్ చేసి జస్ట్ కంట్రోల్ ఇంకా ఓపెన్ బ్రాకెట్ కొడితే సో, ఇలా. సో, లేయర్స్‌కెళ్ళేసి దీన్ని ఇంక ఏ కలర్ అంటే ఆ కలర్ గూడా మనం మార్చుకోవచ్చు. సో, వైట్ ఉంది గదా! ఫర్ బెటర్ అబ్జర్వేషన్ ఓకే. యెల్లో కలర్ తీసుకుందాం. సో, ఇది. సో, ఇక్కడ నేను మళ్ళీ మోర్ అని కొట్టేసి లేయర్స్ దగ్గరకొచ్చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ అని కొట్టాను. సో, ఇలా అనమాట. సో, ఈ రకంగా మనం బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ కావాల్సిన ఎడిట్స్ కూడా చేసుకోవచ్చు. సో, నేను ఇంకొక రకమైన ఎడిట్ మీకు చెప్తాను. అంటే జనరల్‌గా దీన్నేమంటారంటే టెక్స్ట్ బిహైండ్ ద పిక్చర్ అంటారు. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో, సిమిలర్‌లీ సపోజ్ లెట్ అస్ సే గోల్ స్కోరర్ ఉన్నారు కదా! సో, ఇక్కడేమన్నా ఈ ప్లేయర్ వెనకాల ఏమన్నా టెక్స్ట్ రాద్దామా అని చెప్పి ట్రై చేద్దాం ఒకసారి. సో, దానికి నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఏదైతే మనం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసామో జస్ట్ డ్రాగ్ చేసి దీని పైకి ఓవర్‌లే చేద్దామనమాట. కరెక్ట్ ఫిట్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు నేను ఇంకొకటి ఏం చేస్తానంటే టెక్స్ట్ తీసుకుంటున్నాను. టెక్స్ట్ తీసుకొని యాడ్ హెడ్డింగ్ అని తీసుకొని సో, ఇక్కడ టెక్స్ట్‌లో సింపుల్‌గా
గోల్ అని చేసి, గోల్ అని టైప్ చేసి దీనికి చిన్న ఏమన్నా ఎఫెక్ట్స్, ఇలాంటి ఎఫెక్ట్స్, నియాన్ ఎఫెక్ట్ ఇచ్చి దీనికేదో మంచి కలర్ ఇద్దాం. యెల్లో ఈస్ గుడ్. రెడ్ ఈస్ ఆల్సో గుడ్. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ టెక్స్ట్‌ని గూడా దీని పైకి తీసుకొస్తున్నాననమాట. సో, ఇప్పుడేమైందంటే ఈ లేయర్స్‌లో ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి టెక్స్ట్ ఉంది. దాని తర్వాత బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో ఉంది. దాని తర్వాత మన ఒరిజినల్ ఫోటో ఉందనమాట. సో, నేను దీనికేం చేస్తున్నానంటే అగైన్ దీన్ని ఇక్కడ జస్ట్ గోల్ పైన క్లిక్ చేయగానే ఈ 3 డాట్స్ వస్తాయి. మోర్ క్లిక్ చేసి లేయర్స్ పైనకెళ్తున్నా. ఎళ్ళేసి నేను జస్ట్ దీన్ని సెండ్ బ్యాక్‌వర్డ్ అని కొట్టా అంతే. సో, ఇప్పుడేమవుతుందంటే చూసారా? ఈ ప్లేయర్ ఎనకాలకెళ్ళిపోయింది. రైట్. ఇలా మనకు కావాల్సినట్టుగా సైజ్ గూడా పెంచుకోవచ్చనమాట. సో, ఎక్కడైనా గాని గూడా మనకు కావాల్సిన ప్లేస్‌లో చేసుకోవచ్చు. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఏసుకోవచ్చంట. ఎందుకంటే బికాజ్ మనం దీనికనేది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసాం. సో, నేను మళ్ళీ కంట్రోల్ జెడ్ కొడుతున్నాను. సో, ఇలా అనమాట. సేమ్ థింగ్ మనం ఇక్కడ గూడా చేసుకోవచ్చు. సో, లెట్ అస్ సే ఈ టెక్స్ట్‌ని గూడా నేను ఇక్కడ జరిపాను. సో, సెంటర్‌లో పెడుతున్నాను. అగైన్ మళ్ళీ దీన్ని తీసుకొచ్చి గూడా ఇలా అనమాట. సో, ఇంకా దీని గురించి ఇంకా డీటెయిల్‌గా ఒకవేళ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసి ఏమేమి ఎడిట్ చేయొచ్చనేది ఒక డీటెయిల్ వీడియో చేస్తాను. సో, ఒకవేళ ఈ వీడియో గాని మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రియేటర్ టిప్స్ తెలుగు అండ్ చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి చేద్దామని వస్తున్నాను. చాలా సాఫ్ట్‌వేర్స్ అనమాట. ఫ్రీలో మనం ఏ ఏ రకమైన ఎడిట్స్ చేసుకోవచ్చు. స్పెషల్లీ ఫర్ సోషల్ మీడియా అనమాట. సో, ఇది యాస్ ఎ థంబ్‌నెయిల్ గూడా మనం వాడుకోవచ్చనమాట. సో, ఎనీథింగ్ స్పెసిఫిక్‌గా మీకేమైనా వీడియో గురించి కావాలన్నా గూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు మేక్ ద వీడియో ఆన్ ఇట్. సో, వెరీ మచ్ హ్యాపీ టు హెల్ప్ అనమాట త్రూ మై కాంటెంట్. సో, వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్.